గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు మురళీధరెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే హెల్మ్ 2 అనేది విండోస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. హెల్మ్ 2 ఇన్స్టాల్ చేసే ముందు కొన్ని ఫ్రీ రిక్వెస్ట్స్ మనం సెటప్ చేసి ఉండాలి మన లోకల్లో. ఎందుకంటే మనం శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. అండ్ ఆల్సో హెల్మ్ 2 లో మనకు 2 థింగ్స్ ఉన్నాయి కదా, క్లయింట్ అండ్ సర్వర్. సర్వర్ అంటే టిల్లర్ అండ్ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలి. కాబట్టి మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది క్రియేట్ అయి ఉండాలి. తర్వాత kubectl కమాండ్ గుడికే కమాండ్ లైన్ టూల్ గుడికి ఇన్స్టాల్ ఉండాలి. ఎందుకంటే పాడ్స్ రన్ అవుతున్నాయా లేదా, డిప్లాయ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ మనం హెల్మ్ చాట్ ద్వారా డిప్లాయ్ చేసిన తర్వాత పార్ట్స్ అనేవి క్రియేట్ అయ్యాయా లేదని చెక్ చేసుకోవడం కోసం kubectl అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఏంటంటే AWS CLI గుడికి ఇన్స్టాల్ చేయాలి. అండ్ సీక్రెట్ కి యాక్సెస్ కి సెటప్ తీసుకొని క్లస్టర్ కూడా కనెక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు స్టెప్స్ 1 by 1 స్టెప్స్ చూద్దాము. హెల్మ్ 2 ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. హెల్మ్ 2 లో మనకు ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం 2 థింగ్స్, క్లయింట్ అని సర్వర్ అని 2 ఉన్నాయి, రైట్? క్లయింట్ అంటే ఏంటి? మన లోకల్లో హెల్మ్ 2 ఇన్స్టాల్ చేస్తే దాన్ని క్లయింట్ అంటాం. సర్వర్ అంటే ఏంటి? టిల్లర్ ని మనం క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేస్తాం, దాన్ని సర్వర్ అంటాం. ఈ సర్వర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన క్లయింట్ నుంచి మనం హెల్మ్ 2 నుంచి ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే అది టిల్లర్ కమ్యూనికేట్ అయ్యి ఆ టిల్లర్ అనేది ఆ క్యూబర్నెటిస్ లో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తుంది. సో దానికోసం అనేది టిల్లర్ అనేది యూజ్ అవుతుంది హెల్మ్ 2 లో. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? హెల్మ్ 2 క్లయింట్ ఇన్స్టాల్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే జిప్ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడికి వచ్చి హెల్మ్ రిలీజ్ గిట్ హబ్ అని టైప్ చేయండి. ఇక్కడ రిలీజ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే మనకు హెల్మ్ 2 యొక్క వర్షన్ తీసుకోవాలి. ఇక్కడ మీకు చూసినట్టయితే లాస్ట్ లో 4th పేజ్కి వెళ్ళండి. 4th పేజ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ నువ్వు 2.17 ఇచ్చినావంటే ఇది ఫైనల్ వర్షన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హెల్మ్ 2 ఫైనల్ వర్షన్ 2.17. లేటర్ ఇంకా సపోర్టింగ్ అని లేదు. ఒకవేళ మీరు ఏదైనా యూజ్ చేయాలంటే హెల్మ్ 3కి మైగ్రేట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ మనం ఏంటి, విండోస్ లో ఇన్స్టాల్ చేయాలి కాబట్టి మనం జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయిందా? జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? దాన్ని అన్జిప్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి? డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేయి. ఆ జిప్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి దాని లోపల ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ అనేది వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు అయిపోయిన తర్వాత మనం చూసినట్టయితే హెల్మ్ 2కి వెళ్ళండి. ఇక్కడ నీకు టిల్లర్ హెల్మ్ అని ఉంది. ఇదేంటంటే మనము ఒకసారి మన జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత హెల్మ్ 2 ఏంటంటే టిల్లర్ అనే ఎగ్జిక్యూటివ్ ఫైల్, హెల్మ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది 2 వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా సిఎండిని ఓపెన్ చేసి నీకు హెల్మ్ అని టైప్ చేస్తే, హెల్మ్ వర్షన్ అని టైప్ చేస్తే వస్తుంది. నీ వర్షన్ చూపిస్తా 2.17 వర్షన్ అని చూపిస్తుంది. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ టిల్లర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనము ఓన్లీ క్లయింట్ మాత్రమే ఇన్స్టాల్ చేసాం, టిల్లర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు కదా. టిల్లర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీకు వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్టెప్ బ్యాక్ వస్తున్నా, వచ్చి మళ్ళీ హెల్మ్ వర్షన్ టైప్ చేస్తున్నా. ఇక్కడ నీకు ఎందుకు కమాండ్ నాట్ ఫోన్ అని వస్తుందంటే ఇక్కడ మనం ఏ ఫోల్డర్లోకి వెళ్ళామో ఆ హెల్మ్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఎక్కడుందో ఆ ఫోల్డర్కి వెళ్ళి మనం హెల్మ్ కమాండ్ రన్ చేసినప్పుడు వర్క్ అయింది. తర్వాత వేరే లొకేషన్కి వెళ్ళి రన్ చేస్తే వర్క్ అవట్లేదు. అలా కాదు, నాకు ఏ లొకేషన్ ఉన్న డజంట్ మ్యాటర్, నాకు హెల్మ్ కమాండ్స్ అనేది వర్క్ అవ్వాలంటే అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెటప్ చేయాలి. ఏం సెటప్ చేయాలి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి సెటప్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పాత్ను కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ దిస్ పీసీకి వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఈ ప్రాపర్టీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ లో యూనియన్ టైప్ చేయండి. ఇక్కడ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి వెళ్ళండి. ఇక్కడ మనకు 2 థింగ్స్ ఉంటాయి, సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, నార్మల్ యూజర్ లెవెల్లో. సిస్టమ్ లెవెల్లో డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ సిస్టమ్ కి నీకు మల్టిపుల్ యూజర్స్ ఉన్నారనుకో, అందరికి ఇన్స్టాల్ అయి ఉంటుంది. అదే నువ్వు స్పెసిఫిక్ గా ఒక యూజర్ కనుకో, ఆ యూజర్ కి మాత్రమే హెల్మ్ అనేది ఇన్స్టాల్ అయి వస్తుంది. నేనేం చేస్తున్నాను, సిస్టమ్ లెవెల్లో పెడుతున్నాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉందా, ఇక్కడ పాత్ అని క్లిక్ చేయి, ఎడిట్ అని క్లిక్ చేయి. ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేసుకొని మనము హెల్మ్ డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసాం కదా, ఆ పాత్ ఇక్కడ ఇవ్వాలి. నేను ఆల్రెడీ కాపీ చేశాను, ఆ పాత్ ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసాను, బాగానే ఉంది. ఇప్పుడు హెల్మ్ కమాండ్స్ వర్క్ అవుతాయంటే
అవ్వదు. ఎందుకంటే నువ్వు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేసిన తర్వాత కమాండ్ లైన్ అనేది కొత్తది చెక్ చేయాలి. ఓల్డ్ దాంట్లో వర్క్ అవ్వదు. అంటే మీన్స్ ఏంటి? ఇక్కడ కమాండ్ లైన్ అనేది కొత్తగా ఓపెన్ చేసి అక్కడ రన్ చేయండి కమాండ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, రన్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, మురళీధరారెడ్డి అనే ఒక ఫోల్డర్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే చూడండి వచ్చిందా. అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ఏ లొకేషన్లో ఉండు డజంట్ మ్యాటర్. ఓకే, నువ్వు ఏ లొకేషన్లో ఉన్నా డజంట్ మ్యాటర్, నీకు హెల్మ్ కమాండ్స్ అనేది వర్క్ అవుతాయి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సెటప్ చేస్తే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, రైట్. ఇన్స్టాలేషన్ హెల్మ్ 2 అనేది కంప్లీట్ అయింది. తర్వాత నేను ఏంటంటే క్లస్టర్ కనెక్ట్ అవుతున్నా. ఎందుకంటే మన టిల్లర్ యొక్క సర్వీస్ అకౌంట్ క్లస్టర్ రోల్ బైండింగ్ క్యూబర్నెటిస్లో అప్లై చేయాలంటే మనకు ఫస్ట్ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి. ఆ క్లస్టర్ ఏంటంటే మురళి. ఇక నేను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే AWS కన్సోల్లో ముంబై రీజియన్లో క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. క్లస్టర్ నేమ్ మురళి. ఓకే, మనకు ఒక క్లస్టర్ కనెక్ట్ అవ్వాలంటే ఏంటి కమాండ్, AWS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ నేమ్ ఇచ్చాను, రీజన్. గుర్తుపెట్టుకోండి, దీనికంటే ముందు కనెక్ట్ అయ్యే ముందు మీరు అథెంటికేషన్ డీటెయిల్స్ మీకు కాన్ఫిగర్ చేయాలి, AWS కాన్ఫిగర్ అని. తర్వాత ఈ యొక్క క్లస్టర్కి కనెక్ట్ అవ్వాలి. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను క్రెడెన్షియల్స్, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు ఏమైంది, నీకు క్లస్టర్కి కనెక్ట్ అవుతుంది. అయిపోయిందా? ఇప్పుడు నా క్లస్టర్ కనెక్ట్ అయిపోయింది, బాగానే ఉంది. ఈ క్లస్టర్ నువ్వు ఏ క్లస్టర్ కనెక్ట్ అయ్యో లేదో కరెక్ట్గా చెక్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే kubectl config current context అని టైప్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు కరెంట్ ఏ క్లస్టర్ కనెక్ట్ అయ్యావో ఆ క్లస్టర్కి ఏ రన్ అనేది వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేనేంటి మురళి క్లస్టర్ కనెక్ట్ అయ్యానా, ఓకే, వెల్ అండ్ గుడ్. సెకండ్ స్టెప్ ఆల్సో కంప్లీటెడ్. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం టిల్లర్ ఇన్స్టాల్ చేసే ముందు సర్వీస్ అకౌంట్ క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది 2 క్రియేట్ చేయాలి. ఓకేనా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నాకు చూసినట్టయితే సర్వీస్ అకౌంట్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాని యొక్క నేమ్ ఏంటంటే టిల్లర్ అని ఇచ్చాను. ఆ సర్వీస్ అకౌంట్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామంటే క్రియేట్ చేస్తున్నామంటే క్యూబ్ ఐఫన్ సిస్టంలో క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, క్యూబ్ ఐఫన్ సిస్టంలో క్రియేట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ అలానే క్లస్టర్ రోల్ బైండింగ్ గుడికి నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ క్లస్టర్ రోల్ బైండింగ్కి మనం క్రియేట్ చేసే సర్వీస్ అకౌంట్ అనేది అటాచ్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని నేను అప్లై చేస్తాను. ఎలా అప్లై చేయాలి, సో దానికోసం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ పాత్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం విండోస్లో కాబట్టి ఇక్కడ నీకు ఓపెన్ చేసి CMD ఓపెన్ చేస్తే హెల్మ్ kubectl అప్లై -f డాట్ అని ఇస్తున్నా. డాట్ అని ఇస్తే ఏమవుతుందంటే కరెంట్ డైరెక్టరీలో ఏమున్నాయో అవన్నీ అప్లై అవుతాయి. అంటే ఏంటి, ఈ విండోస్ అనే డైరెక్టరీలో నాకు ఏమున్నాయి, ఒకటి సర్వీస్ అకౌంట్ ఉంది, సెకండ్ ఇది క్లస్టర్ రోల్ బైండింగ్, ఈ 2 అనేది అప్లై అయ్యాయి. ఇక్కడ నీకు అన్చేంజ్డ్ ఎందుకు వస్తుందంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ అన్చేంజ్డ్ వస్తుంది. ఓకేనా, చూరేం అవసరం లేదు. ఇలా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వెరిఫై చేయాలి. kubectl get sa -n ఏం నేమ్ స్పేస్ క్యూబ్ ఐఫన్ సిస్టమ్. ఓకే, క్యూబ్ ఐఫన్ సిస్టమ్ ఇచ్చావు. ఇక్కడ క్యూబ్ ఐఫన్ సిస్టమ్ ఇస్తే నీకు చూడండి టిల్లర్ అని క్రియేట్ అయిందా, అయిపోయింది. అలానే నువ్వు క్లస్టర్ రోల్ బైండింగ్ కూడా వెరిఫై చేయి. kubectl get క్లస్టర్ రోల్ బైండింగ్. ఓకే, క్లస్టర్ రోల్ బైండింగ్ అని ఇచ్చిన గుడికి ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకేనా, ఇలా మనము సర్వీస్ అకౌంట్ ఇక్కడ మనము క్లస్టర్ రోల్ బైండింగ్ అండ్ సర్వీస్ అకౌంట్ 2 క్రియేట్ చేశాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే మనము టిల్లర్ని డిప్లాయ్ చేద్దాం. టిల్లర్ని డిప్లాయ్ చేసే ముందు ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనము టిల్లర్ని అనేది కుబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే హెల్మ్ ఇనిట్ అంటే ఇన్స్టలైజ్ చేస్తుంది, నీ యొక్క టిల్లర్ని ఇన్స్టలైజ్ చేస్తుంది. సర్వీస్ అకౌంట్, టిల్లర్ యొక్క సర్వీస్ అకౌంట్ ఏంటి, టిల్లర్ కదా. సో దాన్ని ఏమి ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. తర్వాత స్టేబుల్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ ఏంటంటే హెల్మ్ చాట్ యొక్క యూఆర్ఎల్ ను ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ అప్గ్రేడ్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం రన్ చేస్తే అప్గ్రేడ్ అవసరం లేదు. ఒకవేళ నువ్వు సెకండ్ టైం సేమ్ కమాండ్ రన్ చేస్తున్నప్పుడు ఏదైనా చేంజెస్ చేసి రన్ చేస్తే అప్గ్రేడ్ కంపల్సరీ మ్యాండరీగా పెట్టాలి. తర్వాత ఏంటంటే ఆటో మౌంట్ సర్వీస్ అకౌంట్ టోకన్, ఇక్కడ ట్రూ ఇచ్చాం. ఆటోమేటిక్గా సర్వీస్ అకౌంట్ యొక్క టోకన్ అనేది మౌంట్ అయిపోతుంది. తర్వాత రిప్లిక్ అకౌంట్ ఎన్ని, తర్వాత హిస్టరీ ఆఫ్ మాక్సిమం అంటే ఏంటంటే మనము రిలీజెస్ ఇక్కడ హెల్మ్లో ఏంటంటే రిలీజ్ కాన్సెప్ట్ ఒక అప్లికేషన్కి మాక్సిమం ఎన్ని మెయింటైన్ చేయగలం, ఎన్ని అలో చేస్తుంది, మాక్సిమం హౌ మెనీ
నాట్ ఓన్లీ వన్ అప్లికేషన్ ఫర్ ఆల్ ద రిలీజెస్ ఎన్ని మాక్సిమం అలో చేస్తుందని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. 100 మాత్రం అలో చేస్తుంది. మోర్ దెన్ 100 ఏమవుతుందంటే లేటెస్ట్ 100 అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. కాపీ సరిగ్గా అవ్వలేదు, సో కాబట్టి నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు హెల్మ్లో డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టిల్లర్ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్డ్ అని వచ్చిందా? అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేయాలి? ఈ టిల్లర్ అనేది ఎక్కడ డిప్లాయ్ అయింది? టిల్లర్ అనేది క్యూబ్ ఐఫన్ సిస్టంలో డిప్లాయ్ అయింది. క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ ఐఫన్ ఇన్ క్యూబ్ ఐఫన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ క్యూబ్ ఐఫన్ సిస్టంలో మనం చెక్ చేసినట్టయితే టిల్లర్ 20 సెకండ్స్ బ్యాక్ ఇలా మనము టిల్లరు అండ్ క్లయింట్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో వెరిఫై చేసాం సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏం చేద్దామంటే ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి వెరిఫై చేద్దాం వెదర్ హెల్మ్ 2 ద్వారా అప్లికేషన్ డిప్లాయ్ అవుతుందా లేదా ప్రాపర్గా చెక్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఏంటంటే నేను ఒక శాంపుల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేశాను, హెల్మ్ చార్ట్. ఇక్కడ ఏంటంటే నీకు ఈ హెల్మ్ చార్ట్లో ఏంటంటే ఇక్కడ నీకు చూపిస్తాను. ఆ హెల్మ్ చార్ట్ యొక్క values.yml. ఈ values.yml ఏంటంటే నీకు nginx అనే ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను, రిప్లికా కౌంట్ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ హెల్మ్ 2 యూజ్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. దానికంటే ముందు నేను ఇక్కడ హెల్మ్ వర్షన్ అని ఇచ్చాను అనుకో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్లియర్ ఏముంది, క్లయింట్ వర్షన్ చూపించింది, తర్వాత టిల్లర్ అనేది నాట్ డిఫైన్ అనే ఎర్రర్ వచ్చింది. రైట్, ఇప్పుడు మనం టిల్లర్ కూడా ఇన్స్టాల్ చేసాం కాబట్టి టిల్లర్ యొక్క వర్షన్ కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇలా వర్షన్ అని చెక్ చేసాం. ఇప్పుడు మనము హెల్మ్ యూజ్ చేసుకుని అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేద్దాం. నేను సేమ్ పాత్లోనే ఉన్నాను. దీంట్లో values.yml ఉంది, ఈ హెల్మ్ యొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలంటే హెల్మ్ ఇన్స్టాల్ ఐఫన్ నేమ్. ఇక్కడ నేమ్ ఏంటంటే రిలీజ్ యొక్క నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను అంటే nginx అని ఇస్తున్నాను. తర్వాత డాట్ ఎందుకు ఇస్తున్నామంటే కరెంట్ డైరెక్ట్లో values.yml ఉంది కదా, దాని వాల్యూస్ అన్ని పిక్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను. ఇప్పుడు నువ్వు ఎంటర్ కొడితే ఏమవుతుందంటే నీ అప్లికేషన్ nginx అనే అప్లికేషన్ Kubernetes లో డిప్లాయ్ అవుతుంది. ఎలా అవుతుంది? త్రూ హెల్మ్ ద్వారా డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు అన్ని చూపిస్తుంది. 1 by 1 వచ్చాయా, ఇక్కడ నీకు పాడ్స్ ఎన్ని, సర్వీసెస్ అని, ఎవ్రీథింగ్ చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ నేను ఒకసారి క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అని టైప్ చేశాను అనుకో, ఇక్కడ నీకు nginx అనే అప్లికేషన్ కూడా డిప్లాయ్ అంటే చూడండి అయిందా? 23 సెకండ్స్ బ్యాక్ నీకు అప్లికేషన్ కూడా డిప్లాయ్ అయింది. ఇక్కడ నేను రిలీజ్ నేమ్ ఇచ్చాను చూసావా, ఈ రిలీజ్ నేమ్ ఎక్కడ ఉంటుందంటే హెల్మ్ లిస్ట్ అని కొడితే నీకు ఆ రిలీజ్ నేమ్ ఇక్కడ డిఫైన్ చేసి ఉంటుంది, ఇక్కడ వస్తుంది. అంటే ఏంటి, ఈ హెల్మ్ అనేది రిలీజ్ నేమ్తో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, యూనిక్ రిలీజ్ నేమ్ అనేది ఉంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్, రైట్? Thanks for watching this video. We'll see you next video.